ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన ఘనమైన నామములో మీకందరికీ మనస్పూర్వకంగా శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఈరోజు దేవుడు మనకి మంచి వాగ్దానము అనుగ్రహించి ఉన్నాడు. హెబ్రీ 10:32 ప్రకారము, సహోదరి సహోదరుడా, మీరు ఎన్నో శ్రమలు సహించారు, పూర్వదినములు జ్ఞాపకము చేసుకొనుడి. దేవుడు మన కుడిపార్శ్వమందు ఉన్నాడు, మనల్ని ఎవ్వరూ కదల్చలేరు. యెహోవా వైపు నేనెప్పుడూ చూస్తూ ఉన్నాను, ఆయన నా కుడివైపు ఉన్నాడు గనుక ఏదీ నన్ను కదల్చదు. దేవుడు మన కుడివైపు ఉంటే శ్రమలు వచ్చినా మనల్ని కదల్చలేవు, వ్యాధులు వచ్చినా మనల్ని ఏమీ చేయలేవు. మన ఆరోగ్యం, మన బలం, మనకున్న మంచి స్థితి పాడవకుండా దేవుడు కాపాడతాడు. వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రములు, వందనములు. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో వారి కుటుంబాన్ని, వారి బిడ్డలందరినీ కాపాడండి. వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి దినము నీ వాక్యం ద్వారా బలము పొందటానికి సహాయము చేయండి. ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా బలపరచండి. నీ వాక్యాన్ని ఫలింపచేయి తండ్రి. ప్రతి ఒక్కరిలో నీ వాక్యము నూరంతలుగా ఫలింపచేయి తండ్రి. ఈ వాక్యము వింటున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, వారి బిడ్డలను ఆశీర్వదించండి, కాపాడండి. ఎవరైతే వ్యాధి బాధలతో బాధపడుతున్నారో వారిని స్వస్థపరచండి. ప్రతి విధమైన గడ్డలు యేసు రక్తములో కరిగేలా చేయి తండ్రి. ప్రతి విధమైన మోకాల నొప్పులు యేసు రక్తములో తగ్గేలా చేయి తండ్రి. సకల విధములైన వ్యాధులు స్వస్థపరచండి, బాగు చేయండి, సంతోషము అనుగ్రహించండి. ప్రతి కుటుంబాన్ని కాపాడండి, రక్షించండి, తోడై ఉండండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్.